ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ శుభాలు కలుగునుగాక. బాగున్నారండి? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, మీ ఇరుగువారు, పొరుగువారు, మీ శత్రువులు, మీ మిత్రులు కూడా బాగుండాలి. యేసు నామములో సమృద్ధిగా, క్షేమకరంగా, ఆనందకరంగా, సుఖ సంతోషాల చేత వర్ధిల్లుదురుగాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా. మరి ఎంతోమంది మనకంటే గొప్పవారు, జ్ఞానవంతులు, ఘనులైనటువంటి వారు ఈ దినాన, ఈ క్షణాన మన ముందు లేకపోవచ్చును, కానీ వారందరికంటే మనం ఎక్కువ కాదు. కానీ దేవుడు తన యొక్క ప్రేమ చేత, తన యొక్క కృప చేత ఈ విధంగా మనలందరినీ కూడా భద్రపరిచి, బలపరిచి, స్థిరపరిచి, సజీవుల లెక్కల్లో ఉంచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మనందరూ కూడా ఈ విధంగా కలుసుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా. మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలన్నిటిని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. చేస్తూ ఉండండి. ఇరుగు వారి గురించి, పొరుగు వారి గురించి, ముఖ్యంగా రాష్ట్రాల గురించి, దేశాల గురించి, జిల్లాల గురించి, మీ చుట్టుపక్కల ప్రాంతాల గురించి ప్రార్థన చేసేటప్పుడు ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మన మీదకి వస్తాయంట. అంతేకాకుండా ప్రత్యేకంగా అభిషక్తుల గురించి, సేవకుల గురించి, సువార్తికుల గురించి, పరిచారకుల గురించి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆ దీవెన, ఆ ప్రసన్నత, ఆ ప్రభావం అన్నది మనందరి మీదకి వస్తుందంట. ఖచ్చితంగాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఆ ఆశీర్వాదపు రహస్యం. ఇది దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా. వాక్యంలోకి వెళ్ళే ముందుగుండాను నా కుమారుడు, నా కోడలు ఇరువురు కలిసి పాడినటువంటి పాట ఇప్పుడు వినబోతున్నాం. ఆమేన్. కొడుకునే కాదనుచు, గృహమే చెరసాలనుచు, కోపించి వెళ్ళితి. కూలివానిగనైనా నీ ఎంట పని చేసి కనికరమే కోరుదున్. కొడుకునే కాదనుచు, గృహమే చెరసాలనుచు, కోపించి వెళ్ళితి. కూలివానిగనైనా నీ ఎంట పని చేసి కనికరమే కోరుదున్. కాదనకు నా తండ్రి, దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోవుము. కాదనకు నా తండ్రి, దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోవుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, తండ్రిని వీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ, దేహి నిను చేరితి. ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, తండ్రిని వీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ, దేహి నిను చేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మంచిది ప్రియులారా. మరి దేవుణ్ణి ఎరగలేనటువంటి వారికి నన్ను ఒక మాట చెప్పనివ్వండి ప్రియులారా. ఈ జీవితం రెప్పపాటులో, అంటే క్షణి మాత్రమే ఉన్నటువంటి ఈ జీవితం. దీని గురించి మనం ప్రయాసపడవచ్చు, మనం బ్రతకడానికి, మనం జీవించడానికి ఎన్నో కష్టాలు పడవచ్చు, ఎంతో కృషి చేయొచ్చును, ఎన్నో బాధలు పడవచ్చును. కానీ ఈ జీవితం ఇక్కడతో ముగిసిన తర్వాత మరో జీవితం ఉంది. అది ఎల్లప్పుడూ కూడా ప్రభువులో మనం జీవిస్తూనే ఉండాలి. మోక్ష రాజ్యంలో జీవిస్తూ ఉండాలి, వైకుంఠ రాజ్యంలో జీవిస్తూ ఉండాలి, వెలుగులో జీవిస్తూ ఉండాలి,
సృష్టికర్త ఉన్నటువంటి స్థలంలో మనం కూడా నివాసం ఉండాలి. అంటే ఖచ్చితమైనటువంటి ఒక వెలుగు అన్నది ఎక్కడుంది? అసతోమ సద్గుమయ, తంసోమ జ్యోతిర్గమయ, మృత్యుర్మ అమృతంగమయ అని చెప్పేసి ఒక శ్లోకం ఉంది. అసతోమ సద్గుమయ అంటే నేను అసత్యంలో ఉన్నాను, సత్యం అన్నటువంటిది స్థలం ఎక్కడుంది? ఆ సత్యం ఎక్కడుందయ్యా అని అడుగుతున్నాడు ఋషీశ్వరుడు. తంసోమ జ్యోతిర్గమయ, నేను చీకట్లో కొట్టుమిట్టాడుతున్నాను, నాకు వెలుగు ఎక్కడుందయ్యా? నిత్యం జీవించాలి, ఆ వెలుగులో ఎక్కడుంది అని అడుగుతున్నాడు. తర్వాత మృత్యుర్మ అమృతంగమయ, నేను మృత్యువుతో కొట్టుమిట్టాడుతున్నాను, పెనుగులాడుతూ ఉన్నాను, నేను ప్రశాంతంగా జీవించాలి, సజీవుడినై ఉండాలి, సుఖంగా ఉండాలి, నా ఆత్మ చేరు స్థలము ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగి ఉండాలి, అది ఎక్కడుందయ్యా అని చెప్పి అడుగుతున్నాడు. తపస్సు చేసి చేసి అప్పుడు అంటాడు, దానికి సమాధానం యేసుప్రభు ఏం చెప్తున్నాడు ఏంటంటే, నేనే సత్యమై ఉన్నాను, నేనే వెలుగై ఉన్నాను, నేనే జీవమునై ఉన్నాను, నేనంటే నా వెనుక మరొకటి లేడు అని అర్థం. హల్లెలూయా. అట్టి విధంగా ఈ సృష్టికర్త అనేటువంటి వాడు ఎక్కడ జంకు బెంకు లేకుండా, భయం లేకుండా, నిర్భయంగా అందరిలో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని ధరించి, అధికారం ధరించి చెబుతూ ఉన్నాడు, నేనే 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 అని. ఆ నేనే అన్నటువంటి ఎవరు నువ్వు అని చెప్పేసి, నాకు కనిపించు, నేను చూడాలి, నాకు వినిపించు, నీ మాట వినాలి, అప్పుడు నా చెవులకు నేను మనసిస్తాను, మతి మార్చుకుంటాను, నా బ్రతుకు మార్చుకుంటాను, నా ఆలోచన స్థితి మార్చుకుంటానని చెప్పేసి వాడు అడగకుండా అమ్మే నాన్నం పెడుతుంది కదా, పెడుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏదేమైనప్పటికీ మనం బ్రతుకుంటుండగానే, ఈ కట్టెలో జీవం ఉంటుండగానే, ఈ మట్టి అనేటువంటి సూట్లో ఈ జీవం ఉంటుండగానే, ఈ గుడారమైనటువంటి శరీరంలో జీవం ఉంటుండగానే మన సృష్టికర్తని ఎరిగినట్లయితే ఖచ్చితమైనటువంటి స్థలానికి చేరుకుంటాం. ఎందుకంటే నువ్వెవరమైనప్పటికీ, ఎక్కడైనా వాడివైనప్పటికీ, ఏ ప్రాంతం వాడివైనప్పటికీ, ఏ భాష కలిగినప్పటికీ, ఏ కులం సంబంధించినటువంటి వాడైనప్పటికీ కూడా ఖచ్చితంగా యేసుప్రభు అన్నటువంటి వాడు మార్గదర్శకుడై నీ జీవితానికి అన్వయించుకోవాలి. లేదంటే మాత్రం వ్యర్థం, అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఆ వ్యర్థంలోకి నువ్వు కూడా వ్యర్థంగా వెళ్ళిపోతావు. ఇది లేకుండా నువ్వు మరణిస్తే ఖచ్చితమైనటువంటి అగ్నిగుండంలోకి నువ్వు వెళ్ళిపోతావు. అది అన్ని సంవత్సరాలు కాదు, కొలతలేనటువంటి సంవత్సరాలు, యుగ యుగాలు కూడా ఆ అగ్నిగుండంలో నువ్వు కాలుతూ ఉంటావు. హల్లెలూయా. అజ్ఞానం అహం భవతి వినాశాయ నరక ధ్వంస ప్రాప్తి. అజ్ఞానం అనేది భక్తి నరకం అనేది అగ్నిగుండంలోనికి నిన్ను తీసుకెళ్ళిపోద్దంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజే నువ్వు ఎందుకు సిద్ధం కాకూడదు? ఈరోజే నీ సృష్టికర్త నువ్వు ఎందుకు అడగకూడదు? ఈరోజే నీలో ఊపిరిగా ఉన్నటువంటి ఆ ఊపిరితో నువ్వు ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకంటే నీకు జీవాత్మ ఇచ్చినటువంటి వాడు ఆ పరమాత్ముడే ఈ శరీరాన్ని మట్టిగట్టాన్ని తయారు చేసి తన రూపం పెట్టి తన ఊపిరి ఊదినటువంటి బుక్కరంధ్రాల్లో నుంచి ఆయనే, ఇంకెవరో కాదు. హల్లెలూయా. అందుకని అంటాడు, ఈ రోజున రండి, నేను చేతులు చాచి సిద్ధంగా ఉన్నాను, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, ఘనత ప్రభావాలు ఆయనకే కలుగును గాక. ఈ మాటలని విత్తనాలు మన హృదయాన్ని నేల మీద నాటింపు చేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింప చేయరు గాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రండి ప్రియులారా, దేవుని ఎరిగినటువంటి వారికి ఒక మాట చెప్పనివ్వండి నా వంతు. మనకి హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం ఒక మాట సెలవిస్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. మనం ఏమని పిలుస్తారు మనల్ని? విశ్వాసులు. మన పేరేం పేరు? విశ్వాసులు. విశ్వాసులను పేరు పెట్టి మనం పిలుచుకోబడుతున్నాం, కానీ విశ్వాసం అన్నదే మనకు కొదువుగా ఉంది. అందుకని ఆ రోజున సద్దుకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఈ ప్రధాన యాజకులు అందరినీ కలిపి తిడతాడు, విశ్వాసం లేనటువంటి మూర్ఖతరములారా అని అంటాడు. యేసయ్య తిట్టాడు డైరెక్ట్గాను. మీ కళ్ళ ముందు ఇన్ని అద్భుతాలు, ఇన్ని కార్యాలు, ఇన్ని మహత్కార్యాలు, ఇన్ని సూచక్రియలు నేను జరిగించానే, ఇంకా ఇంకా అద్భుతం కావాలని అడుగుతారా? ఆకాశం నుండి సూచక్రియ జరిపించమని అడుగుతారా? మీకు సిగ్గు లేదు అని చేసి తిడతాడు. హల్లెలూయా. అందుకని అపోస్తల కార్యాల్లో అంటాడు ఆయన, మూర్ఖులైనటువంటి ఈ తరం వారికి వేరై ఉండి రక్షణ పొందుడి అంటాడు పేతురు అపోస్తల కార్యాల్లో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎందుకంటే రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం, బాప్తిజం లేకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళడం కష్టం. అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయంలో ఉన్నటువంటి విశ్వాసం చూస్తున్నాడు దేవుడు. పైరూపాన్ని చూసేది మనుషులు చూస్తారు, లోపల అంతరంగికమైనటువంటి అంతరింద్రియములను ఎరిగినటువంటి వాడు
అంతరంగికమైనటువంటి రహస్యములను ఎరిగినటువంటి వాడు, నీ హృదయ రహస్యములను ఎరిగినటువంటి వాడు ఆయన. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు గొప్ప కార్యాలు జరిగిస్తామంట. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సూచక్రియలు నీ ద్వారా జరుగుతాయంట. నమ్మిన వారి ఎడల ఈ క్రియలు జరుగునని చెప్పేసి 16-17 మార్కు సువార్తలో తీసుకొచ్చాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యములు చేయనని చేసి 14-12 యోహాను సువార్తలో తీసుకొచ్చాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. అట్టి విధంగా ఉన్నట్లయితే మొత్తం ఈ ప్రపంచంలో క్రైస్తవులు గొప్ప మెరుపుల్లాగా మారిపోతారు. ఈ మెరుపులు మెరుస్తారు, గొప్ప కార్యాలు జరిగిపోతుంటాయి. ఇంకా పరిగెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా వస్తూనే ఉంటారు. ఎందుకని అంటే గొప్ప కార్యాలు జరుగుతున్నాయండి, అద్భుతాలు జరుగుతున్నాయండి, ఎప్పుడు చూడలేనటువంటి వింతలు జరుగుతున్నాయండి, మాకు ఈ దేవుడే కావాలంటే పరిగెత్తుకుని వస్తారు. ఆ యొక్క విశ్వాసం లేకపోబట్టి ఈ రోజున పరిగెట్టి మనం ఎక్కడికో పరిగెడుతున్నాం. మనకి దేవుడిచ్చాడు విశ్వాసం. దేవుడు ఉన్నది నిజమే, అది సత్యం. దేవుడు చేసిన కార్యాలు సత్యమే కదా, విశ్వాసం ఉంచండి. దేవుడికి అసాధ్యమైందంటే ఏది లేదు కదా, విశ్వాసం ఉంచండి. దేవుడు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయు సమర్థత కలిగినటువంటి వాడు కదా, విశ్వాసం ఉంచడానికి ఏముంది? శిష్యులు తనతోనే తిరుగుతూ ఉండేవారు, తనతోనే త్రాగుతూ ఉండేవారు, తనతోనే తింటూ ఉండేవారు, తనతోనే బొజ్జుంటూ ఉండేవారు. కానీ ఏమయ్యా మనిషి కుమారుడా, మేము నశించిపోతున్నాం, నీకు కాస్తైన చింత లేదా అని అంటాడు. విశ్వాసం అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉండాలి అని చెప్పి ఒక చిన్న ముత్తుతాడు అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఏదైనప్పటికీ కూడా సత్యవంతుడైనటువంటి వాడు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. ఆయన అన్నాడు, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇది జరుగునుగాక అన్నట్టు జరుగుతుంది. 21 మత్తయి సువార్త ప్రకారంగా సందేహింపబడకుండా ఈ కొండను తీసుకెళ్ళిపోయి, లేదంటే ఈ చెట్టుని తీసుకెళ్ళిపోయి ఈ సముద్రంలో పడిపోతుంది అంటే, అంత సమస్య వచ్చినప్పటికీ, అంత వివాదం వచ్చినప్పటికీ, అంత మన ముందు అడ్డుబండగా నిలబడినటువంటి అది జబ్బవని, జ్వరమని, వ్యాధమని, రోగమని, ఏదమని అది క్లియర్ అయిపోతుంది విశ్వాసంతో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అని అంటాడు. అంతే. హల్లెలూయా. మొన్న మా అబ్బాయి వాళ్ళు ఇక్కడ ఏదో ఒక పాట షూట్ చేయడానికి వచ్చేటప్పుడు, మొత్తం ఈ వర్షాకాలం కదా, వర్షం పడుతుంది. వర్షం పడేటప్పుడు రేపు వర్షం పడుతుంది, వర్షాకాలం వరకు వెళ్ళగలుగుతావు నువ్వు షూటింగ్కి అని. పర్లేదు, ఆ రోజునే వర్షం పడదు అన్నాడు. అంతే, ఆ రోజున వర్షం పడలా. ప్రభువా ఇది నీది, ఇది నువ్వు నాకు ఇచ్చావు. పాటలు రాసేటువంటి తలంతు, పాటలు పాడే తలంతు, ఆ పాటకి నృత్యం చేసే తలంతు, ఆ నృత్యంలో నేను స్తుతించేటువంటి ఘనపరిచేటువంటి తలంతు నువ్వు నాకు ఇచ్చావు. నాకెందుకు చింత? ఇది నీది, ఇది అది అన్నమాట విశ్వాసం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగో ఆ రోజున ఏమంటాడు, 3వ అధ్యాయం దానియేలు గ్రంథంలో తీసుకున్నట్లయితే రాజుని పేరు పెట్టి పిలుస్తా, ఏ నెబుకద్నెజరు, నువ్వు చేసినటువంటి విగ్రహాలకి మేము మొక్కం, నువ్వు చూపినటువంటి నిలువెత్తైనటువంటి దానికి మేము పూజలు చేయం. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, లేకపోయినా సరే మేము మాత్రం నీ మాటకు మేము తల వంచాం, నువ్వు నిలబెట్టినటువంటి ప్రతి మొక్కకు మేము పూజలు చేయం అని. రే 7 అంతలు చేయండి రా అగ్ని అని అంటాడు అక్కడ. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చదవండి. 7 అంతలు చేయండి రా అగ్ని. చేశానంతే. పడేయండి రైలు తీసుకెళ్ళారు అంటే, పడేసినటువంటి వాళ్ళు కాలిపోయారు, కానీ పడినటువంటి వారు మాత్రం కాలకుండా, తల వెంట్రుకు కూడా కాలకుండా పరిశుద్ధాత్మ దేవుడు కాపుదలిచ్చేశాడు. అంతే. హల్లెలూయా. నీ దేవుడు నా దేవుడు సజీవుడై ఉన్నాడు, నీ దేవుడు నా దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు, నీ దేవుడు నా దేవుడు అసాధ్యమైనదంటూ నాకేమైనా ఉందా అని చెప్పి సవాల్ చేసినటువంటి వాడై ఉన్నాడు. ఎందుకు జంకు, ఎందుకు బెంగ, ఎందుకు బెగులు, ఎందుకు చీకు వచ్చింది? హల్లెలూయా. ధైర్యం కలిగి జ్ఞానంతో మసులుకోండి. హల్లెలూయా. దానియేలు, నువ్వు పూజించిన దేవుడు నేను కాపాడా అని అంటాడు రాజు వచ్చి. నూతల పడేశారు కదయ్యా నీ శత్రువులు అందరూ ఉన్నారు. అవునయ్యా పడేశారు, అయినప్పటికీ నా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఇచ్చి, లేకపోతే రెక్కల చాటున నన్ను భద్రపరిచి క్షేమకరంగా ఉంచాడయ్యా. నేను ఒకవేళ నీ పట్ల ఏమైనా నేను తప్పు చేసినట్లయితే నన్ను క్షమించి రాజా, ఏమైనా దోషం చేశానా అంటాడు. హల్లెలూయా. ఎంత తగ్గింపు చూడండి, ఎంత తగ్గింపు. దేవుని మహిమ కలుగును గాక. అదే 22వ అధ్యాయం ఆదికాండంలో చూసుకున్నట్లయితే అబ్రహాం అంటాడు ఆ పని వాళ్ళతో, 2 పని వాళ్ళతో అంటాడు, రే నాన్నలారా మీరు ఇక్కడే ఉండండి, వెళ్ళి మేము బలిచ్చేసి మరలా మేము తిరిగి వస్తామని అంటాడు అక్కడ అబ్రహాం గారు. ఎంత విశ్వాసం చూడండి. మళ్ళీ వెళ్తూ ఉండగాను ఆ ఇస్సాకు తన కుమారుడు, ఏకైక కుమారుడు, ఒకే కుమారుడు బలిచ్చమని అన్నాడు కదా, దేవాది దేవుడు నీ ఒక్కడికి ఇవ్వయ్యా అని అన్నాడు కదా. ఇవ్వడానికి ఏమాత్రం కూడా జంకు బెంకి లేకుండా వెళ్ళేటప్పుడు కొడుకు డౌట్ వచ్చి, డాడీ అన్నీ ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి,
అగ్గిపెట్టి ఉన్నది, అన్నీ ఉన్నాయి, మరి బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఏది అని అంటే, నాన్న నువ్వేం వర్రీ అమ్మాక, చూసుకుంటాడులే ఆయన, చూసుకున్నవాడు ఒక ఆయన ఉన్నాడులే. హల్లెలూయా. ఎంత మంచి మాట అంటే చూసారా, మళ్ళీ తిరిగి ఇద్దరు వస్తారనమాట. ఎంత గొప్ప నమ్మకం చూసారా ప్రభు అంటే. మన తండ్రి ఎప్పుడు కూడా ఈతగా ఇస్తే తాటిగా ఇచ్చేస్తాడు. అంత ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడండి మన దేవుడు. ఆ మాటకు మనం విధేయత చూపిస్తే చాలు, ఆ మాటకు మనం తల వంచితే చాలు. ఎవరై ఉన్నారు నీ తండ్రి, ఏమై ఉన్నాడు నీ తండ్రి, తండ్రి కాదు ఆయన, దేవుడే. దేవుడే నీ తండ్రి అయి ఉన్నాడు, దేవుడే నీ స్నేహితుడై ఉన్నాడు, దేవుడే నీ శ్రేయస్సు కోరినవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంత అద్భుతం చూడండి. ఎంతోమంది ఉన్నారు లోకంలో, కోట్లకు పడగలెత్తినటువంటి వారు ఉన్నారు, కానీ వారికి లేనటువంటి ధన్యత నీకు నాకు ఈ రోజున రక్షణ భాగ్యాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మనం సంతోషించాలా, ఎగిరి గంతులయ్యాలా, మనం గుండె నిబ్బరంపరచుకోవాలా, మన గుండె నిండా ధైర్యంతో విశ్వాసంతో ముందుకు సాగాల. ఏయ్ నా తండ్రి, ఆయన ఎవరనుకున్నావు, హీఈస్ మై ఫాదర్, ఐ ఆమ్ హిస్ సన్ అని చెప్పేసి ధైర్యంతో బల్ల గుద్ది నీ యొక్క హృదయంలో నిబ్బరమైనటువంటి ఆ స్థితిని ఏర్పాటు చేసుకుంటే ఏ దురాత్మ శక్తులు కూడా నీ ముందు రావడానికి భయపడతాయి, నిన్ను అంటుకోవడానికి భయపడతాయి. ఎందుకంటే నీలో ప్రయాణం, ఎందుకంటే నీ తండ్రిలో ఏమైతే సెగలు రేగుతున్నాయో, ఏదైతే మంటలు రేగుతున్నాయో, ఏదైతే రగుడుతుందో, ఏదైతే వెలుగు ప్రకాశిస్తుందో అది నీలో ప్రకాశిస్తున్నాయి, నీలో రగుడుతుంది, నీలో రాజుతున్నాయి, అగ్ని నిప్పులు రాజుతున్నాయి. ఎందుకంటే నీవు ఆయన కుమారుడు గనుక, నీవు ఆయన రక్తాన్ని పంచుకు పుట్టావు గనుక, ఆయన రూపం నీ మీద ఉంది కనుక, ఆయన ఊపిరి నీలో ఉంది కనుక నీకు ఇచ్చేస్తాడు సమభాగం. హల్లెలూయా. దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఆ విధమైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగాలి, అంతే. హల్లెలూయా. దావీదు అంటాడు కదా, ఈ సున్నతులైనటువంటి ఈ ఫిలిస్తీయుడ, సున్నతి కలిగినటువంటి దేవుని జనాంగం అయినటువంటి వారిని భయపడతాడా, ఎంత ధైర్యం విడికి, రాయ్ నేను వస్తున్నాను అని అంటాడు, అంతే. నాయనా నువ్వు అలాగ వెళ్ళిపోయాడు అంటే ఆడే పెద్ద పెద్ద ఏనుగులాగా ఉన్నాడు, నువ్వేమో చిన్న ఎలకలాగా ఉన్నావు, ఆడు కుమ్మేస్తాడు సుమి అని అంటే, ఆ రోజు నాకు సహాయం చేసిన దేవుడు. సింహాలకే దిక్కులేదు, పులులకే దిక్కులేదు, వచ్చేటప్పుడు చీల్చేశానంతే, నా అంతా నేను చేయాల ఆయన సహాయంతో. ఆ రోజున సహాయం చేసే దేవుడు ఈ రోజున కూడా ఉన్నాడు కదా. ఆయన బ్రతికిన దేవుడు, ఆయన జీవంతో ఉన్న దేవుడు, ఆయన ప్రాణాలతో ఉన్న దేవుడు, ఆయన శక్తితో ఉన్నటువంటి దేవుడు నా పక్షాన యుద్ధం చేసి నాకు విజయాన్ని ఇవ్వడని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? నో. అందుకని ప్రభు కూడా అంటాడు, ప్రభుకి ఏదో తక్కువైపోయినట్టు పేతురు వచ్చి ఆ కత్తితో టపాల్మని అక్కడ ఆ చెవి తీసేస్తాడు. ఆ రోజున సిలువ వేయడానికి, ప్రభువుని తీసుకురావడానికి అని చెప్పి శత్రువులు వచ్చేటప్పుడు, రే నేను చేతగానులు అనుకున్నావా పేతురు, నేను నా తండ్రికి మొర్రపెట్టినట్టయితే 12 సేనా వ్యూహపు దూతలు పంపిస్తాడు ఆయన. ఒక్కొక్క దూతకి 6000 యోధులతో సమానం ఒక్కొక్క దూత. అలాంటిది ఎంతోమందిని పంపిస్తాడు ఆయన. నేనేం పిరికొండి అనుకున్నావా, లేదా నాకేం తెలియదు అనుకున్నావా, లేదా నాకేం శక్తి లేదు అనుకున్నావా, కానీ ఇలా రాయబడి ఉందయ్యా. అదే లేఖనాలు ఎలా రాయబడి ఉంది, లేఖనాలు ఇప్పుడు కూడా తప్పు కాదు కదా అవి. దేవుని లేఖనాలు ఎరగపోవటం వల్ల ఈ రోజున ప్రపంచం సతమతం అయిపోతుంది. ఏదో తెలియనటువంటి, ఇది మతం అంటారు, ఇది ఒక కులానికి సంబంధించింది అంటారు, ఇతను ఒక దేశానికి సంబంధించి, ప్రాంతానికి సంబంధించి, లేదంటే ఒకే దేశానికి, వేరే దేశానికి సంబంధించినటువంటి వాడని చెప్పేసి అతను వేలెత్తి చూపిస్తుంటాడు. కాబట్టి నిజం తెలియపోవటం వల్ల ఇదంతాను. హల్లెలూయా. కాబట్టి నిజం తెలిసినటువంటి నువ్వు నేను, సత్యం తెలిసినటువంటి నువ్వు నేను ఎందుకు జంకాలి, ఎందుకు వెనక జంకాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజున చేసినటువంటి సహాయం చేసినటువంటి దేవుడు ఈ రోజున కూడా నాకు చేస్తాడని చేసి దావీదు కంకణం కట్టుకున్నాడు, వెళ్ళాడు, ఏట్లోకి వెళ్ళాడు, 4 గులకరాళ్ళు ఏరుకున్నాడు, పక్కన పెట్టుకున్నాడు, వెళ్ళాడంతే. ఇప్పుడే నీ మెడకాయ మీద తలకాయ తెగ్గొట్టి నా చేతులతో తీసుకొచ్చి మా రాజుగారికి అప్పచెప్తానని చెప్పి సవాల్ ఇస్తాడంతే. ఇళ్ళ టాక్మని వేసాడంతే. ఏసయ్యా నువ్వున్నావు, తండ్రి నువ్వున్నావు అని అనుకున్నాడంతే. నేనైతే అసాధ్యమే. ఒక దైవజనుడి దగ్గరికి వచ్చేసి ఒక దెయ్యం అన్నదంట, నువ్వు నన్ను నిలగొట్టగలవా, నువ్వు నన్ను నిలగొడతావరా నువ్వు అని చెప్పి, నేను కాదు నేను నిలగొట్టలే, కానీ నాలో ఉన్నటువంటి ఏసై గొప్పోడు, ఆయన నేను చెత్త కొడతాడని చెప్పి అనేసరికి ఫినిష్ వెళ్ళిపోయాడు. కాబట్టి మన తరఫున ఆయన యుద్ధం చేస్తాడు, మన తరఫున ఆయన విజయాన్ని ఇస్తాడంతే. మనంతట మనం ఏమి చేయలేం. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, మన పక్షాన ఉన్నవాడు, మన చుట్టూ ఉన్నవాడు, మన ముందు ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు గొప్ప శక్తివంతుడు. నిన్ను కాపాడు యెహోవా, కునుకడు నిద్రపోడు. ఆయన కళ్ళు అందరినీ కూడా దృష్టి ఉంచుతున్నాయంట. నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఏం తలస్తున్నావో, ఏం మాట్లాడబోతున్నావో అన్నీ కూడా హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. హల్లెలూయా. ఆయనకి అన్నీ తెలుసు, నీ గురించి, నీ ఫ్యూచర్, అందరి గురించి తెలుసు.
తెలియలేదంటే ఏమీ లేదు. రహస్య స్థలములలో దాగు నరుడెవడైనా ఉన్నాడని నాకు కనబడకుండా 23-24 ఇరిమియా గ్రంథంలో చెప్తాడు. హల్లెలూయా. నాకు కనబడినటువంటి సృష్టి ఏమనుందా అని అంటాడు. అంతే 4:13 హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రకారంగా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన కాన్షియస్, మన దృష్టి, మన మనసు, మన ఆలోచన విధానం, నా తండ్రి నన్ను చూస్తూ ఉన్నాడు, నన్ను ఫాలో అవుతూ ఉన్నాడు, నన్ను కనిపెడుతూ ఉన్నాడు, నాతో వస్తూ ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు ఆయన అని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో ఆటోమేటిక్గా దెయ్యాలు జడిసిపోతాయి. నీకు అది లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని కన్నీళ్ళు గార్చినా, ఎన్నిసార్లు బైబిల్ చదివినా, నో, దర్ ఇస్ నో యూస్, ఉపయోగం లేదంతే. నీ తండ్రి నీ పక్షమున యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసం ఉంచు. విశ్వాసంతో కూడుకుని విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని అన్నాడు ఆయన. 5:15 యాకోబు రాసిన పత్రిక ప్రకారంగా. విశ్వాసం 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 నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందమ్మా. 8:48 లోకా సువార్త ప్రకారంగా, 9:29 మత్తయి సువార్త ప్రకారంగా, 8:13 మత్తయి సువార్త ప్రకారంగా. నీ విశ్వాసమే నేను ఇలా చేయాలని చెప్పేసి నువ్వు నమ్ముతున్నావా? అవును నమ్ముతున్నాం ప్రభువా. నీ నమ్మిక చెప్పనా నీకు కలిగిన ఫినిష్ అయిపోయింది. అట్టి విధమైనటువంటి శక్తి సామర్థ్యం మనం పొందుకుంటే ఆటోమేటిక్గా అన్ని కార్యాలు కూడా సంసిద్ధంగా ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే ఆడు చెయ్యక మునిపాడు అప్పుడు మనకేంటంటే విశ్వాసంతో పడుకున్నాడు. ఆడు చచ్చాడనుకో, ఆడు చచ్చినట్టు మన దృష్టిలో ఉండకూడదు. ఆడు పడుకున్నాడు అనేటువంటి దృష్టితోనే ఉండాలి మనం. ఆడు చచ్చిపోయాడు, వాళ్ళు కూడా అదే అనుకున్నాను. మరి నీకు వాళ్ళకి తేడా ఏముంది ఇంకా? కాబట్టి విశ్వాసం అంటే అదే. మరి ఉన్న వాటిలో లేని వాటిగా, లేని వాటిలో ఉన్నవాటిగా, మృతులలో నుండి సజీవులుగా పిలిచినటువంటి వాడు 4:17 రోమీయులకు రాసిన పత్రిక ప్రకారంగా. హల్లెలూయా. అట్టి విధమైనటువంటి బలమైనటువంటి విశ్వాసం నీకు నాకు దేవాది దేవుడు అనుగ్రహించి ఈ భూమిని జీవించనన్నాళ్ళు కూడా విశ్వాసంతో అనేకమైనటువంటి పనులు విశ్వాసం ద్వారానే ఆ యొక్క ఎరుక గోడల్ని పడగొట్టేశారు. విశ్వాసం ద్వారానే అనేక శత్రువులను ఎదుర్కొన్నారు. విశ్వాసం ద్వారానే యుద్ధాల్లో జయాన్ని జయించుకున్నారు. విశ్వాసం ద్వారానే యోసేపు మహారాజు అయిపోయాడు, ప్రధానమంత్రి అయిపోయాడు ఒక దేశానికే. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యం. హల్లెలూయా. మంచిది ప్రియులారా. దేవుడి మాటలని విత్తనాలు మన హృదయం నేల మీద నాటిపించే సాయం నీరు పాటికి ఫలింపు చేయను కాక యేసునామములో ఆమెన్ ఆమెన్ ఆమెన్. రండి ప్రియులారా. మంచిది. మరి గత వారం మీరు విన్నారు కదా వాక్యం యొక్క ప్రాముఖ్యత మీరు విన్నారు కదా. ఆయన మరి పాస్టర్స్ అందరికి కూడా ట్రైనప్ చేస్తుంటారు. ప్రతి నెలలో కూడా ఒక మీటింగ్ పెడుతుంటారు. ప్రియులారా, అడ్రస్ చెప్తాను చూడండి. ప్రతి నెల జరిగిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఆయనే అధ్యక్షత వహించి పాస్టర్స్ ఫెలోషిప్ అని చెప్పేసి విజయనగరంలో ప్రత్యేకంగా స్థాపించడం జరిగింది. చాలామంది వస్తున్నారు, చాలామంది మంచిగా బలపరచబడుతున్నారు, స్థిరపరచబడుతున్నారు. దేవునిలో బలమైనటువంటి శక్తి చేత ముందుకు సాగిపోతూ ఉన్నారు. ప్రియులారా, విజయనగరంలో పూల్బాగ్ బిట్ నెంబర్ 1 ఆటో స్టాండ్ 2nd లైన్ విద్యాసాగర్, పాస్టర్ విద్యాసాగర్ ఆయన పేరు. ఒకవేళ ఎవరికైనా అందుబాటులో ఉన్నట్లయితే, అనుకూలమైనట్లయితే ఖచ్చితంగా రండి, బలం పొందండి, దేవుని మహింపరచండి. హల్లెలూయా. మీ పరిచర్యలన్నీ కూడా బలంగా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాలతో విశ్వాసంతో కూడుకున్నటువంటి వాక్యాన్ని పట్టుకునేటప్పుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరుగుతాయి. అలాంటి మరి బోధ, మంచి ప్రసంగాలు, మంచి స్పీచ్ అన్నది మరి సహోదరులు ఇస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా ఆమేన్. నోటు ద్వారా అడ్రస్ కావాలంటున్నారు. విజయనగరం అడ్రస్ మాది 3S రావు, సాలిపేట, గోకపేట సెంటర్ లేదంటే జంక్షన్. అక్కడ నేమ్ ప్లేట్ కూడా ఉంటుంది 3S రావు అని చెప్పేసి. ఆ రోడ్డు ప్రక్కనే ఉంటుంది. అది ప్రార్థనా స్థలానికి నేరుగా తీసుకొచ్చేస్తుంది. ఆమేన్ హల్లెలూయా. అంతేకాకుండా ప్రియులారా, ప్రతి నెల మొదటి బుధవారం SPG చర్చ్ సికింద్రాబాద్లో మనం ఈ ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అడ్రస్ నేను చెప్తాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడ్ SPG చర్చ్ ప్రార్థనా సహవాసం. లోపలికి వచ్చిన వెంటనే ఫ్లెక్సీ ఉంటుంది నాది, ఆ గేట్ దగ్గర ఉంటుంది. అక్కడ గేట్ పైన కూడా ఉంటాడు. అక్కడ చెప్పండి 3S రావు గారు, పాస్టర్ 3S రావు అంటే పంపించేస్తారు. లోపలికి వచ్చిన ప్రార్థనా సహవాసం లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంటుంది. ఓకేనా? తప్పకుండా రండి. అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. ఆమెన్. దేవుడు దీవించను గాక. ఆమెన్. మంచిది ప్రియులారా. ఇప్పుడు మనం సాక్ష్యం విందాం. వీరు మరి వ్యాపారవేత్తలు, సావుకారులు అంటారు కదా, మరి వైశ్య కుటుంబానికి చెందినటువంటి వారు. అయితే వారి యొక్క సాక్ష్యం మనం విందాం. మొట్టమొదటిసారి ఒకసారి మాత్రం నా దగ్గర రావడం జరిగింది. ఇది రెండోసారి వచ్చి సాక్ష్యాన్ని ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుడికి స్తోత్రము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తండ్రి మాకు చేసిన ఘనకార్యాలకి. మాది పార్వతీపురం, మన్యం జిల్లా. అన్నీ కొద్దిగా లేట్ అయ్యి బాధలు పడి అవ్వలేదని మేము లాస్ట్ చేసరికి SS రావు గారు అయ్యగారు టీవీలో ఆరాధన టీవీ 6:30 గంటలు టీవీ చూసి మా బాధలు, సమస్యలు, మంచి చెడ్డని చూసి ఆయన చూసి ఆయన దగ్గర వెళ్తే
ఇవన్నీ తగ్గిపోతాయి, ఇవన్నీ నయమైపోతాయి, ఇవన్నీ ఆరోగ్యము, అప్పులు, బాధలు, సమస్యలు అన్నీ తీరిపోతాయని టీవీలో సాక్ష్యాల్లో మేము చూసాము, ఆలకించాము చాలాసార్లు. ఆలకించిన తర్వాత పారదీపురం నుండి విజయనగరం వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మాకు సకల సమస్యలు కూడా అనారోగ్యాలు, మా పిల్లల సమస్యలు, మా పిల్లల బాధలు, మాకు వ్యాపారం అన్నీ అనుకూలంగా చాలా బాగా సమృద్ధిగా జరుగుతున్నాయి. ఏ సమస్యలు లేవు. ఆ వ్యాపారం బాగుంది, అప్పులు కూడా తీరిపోయేవి. చాలా సాక్ష్యాలు జరిగాయి. ఆయన దగ్గరకు వచ్చిన ఎస్ఎస్ రావు గారికి వెళ్ళి వచ్చిన దగ్గర దేవుడే మాకు అన్ని ఆయన ద్వారా అన్ని చేపించాడు, జరిపించాడు, మాకు ఆనందం ఇచ్చాడు, మాకు సంతోషం ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది గాక. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందారండి. మహానతుడు తండ్రి, జీవగల దేవ స్తోత్రాలు చెల్లిస్తా ప్రభా. నాయన, ఇప్పుడు ఈ దినాన ఎవరినైతే మీరు ప్రేమించి ప్రేరేపణ కలిగించి ఈ సువార్త సునాదాన్ని వినిపించడానికి ఈ విత్తనాలు నా తండ్రి ప్రభా సువార్త విత్తనాలు జల్లారో, ఈ స్పాన్సర్ చేసిన కుటుంబానికి 30 60 100 మానసికమైన శాంతి సమాధానం కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక శరీరానికి, అలాగే ఆర్థిక అభివృద్ధి కలుగునుగాక, అప్పుల నుంచి పైకి లేవనెత్తబడుదురుగాక, రుణ బాధలన్నీ కూడా క్లియర్ అయిపోవునుగాక, ఆత్మీయ స్థితి లోతుల్లోకి నడిపించబడి బలమైనటువంటి ఖడ్గాలుగా సాధనాలుగా వాడబడదురుగాక యేసు నామంలో. వీరిని బట్టి వీరి కుటుంబాలు, రక్త సంబంధాలు, ఇరుగువారు, పొరుగువారు అందరూ కూడా దీవించబడదురుగాక నాదని యేసుక్రీస్తు నామంలో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియుల, రండి కళ్ళు మూసుకోండి. మహోన్నతుడైన తండ్రి, జీవగల దేవ స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. ఎంతమంది అయితే విశ్వాసంతో పట్టుకున్నటువంటి ఆ జలతైలాలు 2 కూడా నజరైన యేసుక్రీస్తు నామంలో తండ్రి పరలోక ఔషధ జలతైలాలుగా మారిపోను గాక, యేసుక్రీస్తు రక్తంతో నింపబడిన గాక, పరిశుద్ధమైనటువంటి శక్తి చేత నింపబడిన గాక, పునరుత్థాన బలంతో నింపబడిన గాక, వారు ఎక్కడ అప్లై చేసినప్పటికీ అక్కడ విడుదల కలుగును గాక, వారు ఎవరు సేవించినప్పటికీ అక్కడ విడుదల కలుగును గాక, ఈ దురాత్మ చీకటి అంధకార శక్తులన్నీ కూడా పరపంచలైపోను గాక యేసునామములో. ఇప్పుడే ప్రశాంతమైన వాతావరణం వారు పొందుకుందరు గాక. యేసయ్య నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించి అడిగి పెట్టుకుని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాంత త్రియేక దీవెనలు మనకి, మన పిల్లలకి, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలు, ఇరుగువారి, పొరుగువారి, శత్రులకు, మిత్రులకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ తెచ్చుకోండి గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.